హాయ్ ఫ్రెండ్స్, మైక్రోవెన్ ఈ మ్యాజిక్ బాక్స్ మీ ఫుడ్ని సెకండ్లో వేడి చేస్తుంది కదా. ఈ మైక్రోవెన్ ఎలా వచ్చిందో తెలుసా? రెండో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. 1940లలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. పెర్సీ స్పెన్సర్ అనే ఇంజనీర్ శత్రు విమానాలను గుర్తించే రాడార్ టెక్ మీద పనిచేస్తున్నాడు. అప్పట్లో రాడార్ టెక్నాలజీలో మ్యాగ్నెట్రిన్ అనే ట్యూబ్ను ఉపయోగించేవాళ్ళు. ఇది మైక్రోవేవ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శత్రు విమానాలను గుర్తించడానికి హెల్ప్ చేసేవి. ఒకరోజు పెర్సీ స్పెన్సర్ మ్యాగ్నెట్ ట్యూబ్ ముందు నిలబడి వర్క్ చేసుకుంటున్నాడు. సడన్గా అతని పాకెట్లో ఉన్న చాక్లెట్ బార్ కరిగిపోయింది. ఏంటిదని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది, మ్యాగ్నెట్ నుండి వచ్చే మైక్రోవేవ్లు ఈ చాక్లెట్ని హీట్ చేసాయని. పెర్సీకి విషయం అర్థమయ్యాక ఆశ్చర్యపోయాడు. సైంటిస్ట్ కదా, క్యూరియాసిటీ మొదలైంది. ఎక్స్పెరిమెంట్స్ మొదలెట్టాడు. పాప్కార్న్ గింజలు తీసుకొచ్చి మ్యాగ్నెట్రన్ దగ్గర పెట్టాడు. అంతే, ప్రపంచంలోని మొదటి మైక్రోవేవ్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. గుడ్లతో కూడా ట్రై చేశాడు, కానీ అవి పేలిపోయాయి. అప్పుడు పెర్సీ స్పెన్సర్కి అర్థమైంది, ఈ మైక్రోవేవ్స్ ఆహారాన్ని సూపర్ ఫాస్ట్గా వేడి చేస్తాయని. 1945 అక్టోబర్ 8వ తారీఖున పెర్సీ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ఫుడ్ స్టఫ్ అనే పేటెంట్ని ఫైల్ చేశాడు. ఆ తర్వాత మొదటి కమర్షియల్ మైక్రోవేవెన్ 1947లో వచ్చింది. పేరు రాడ్ రేంజ్. ఇది భారీగా ఉండేది. అంటే 6 అడుగుల ఎత్తు, 340 కిలోల బరువుతో పెద్ద సైజులో ఉండేది. ఈ మైక్రోవేవ్ ధర $3,000 నుండి $5,000 వరకు ఉండేది. దీన్ని అప్పట్లో రెస్టారెంట్లు, హాస్పిటల్స్, పెద్ద పెద్ద షిప్స్లో మాత్రమే ఉపయోగించేవాళ్ళు. 1955లో టపాన్ కంపెనీ మొదటిసారిగా ఇంట్లో వాడుకునే మైక్రోవేవ్ని తీసుకొచ్చింది. కానీ అది కూడా కాస్ట్లీగానే ఉండేది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల్లో మైక్రోవేవ్లు చిన్నవయ్యాయి. వాటి రేట్స్ కూడా తగ్గాయి. ప్రజెంట్ చాలా మంది ఇళ్లలో ఈ మైక్రోవేవ్ ఉంటుంది.